చీచి, ఈ జన్మకి వీడికి బుద్ధి రాదు. వీడు మారడంటే మారడు. ఏమనుకుంటున్నాడే వీడు? ₹1 కోసం 10,000 రూపాయలు ఖరీదు చేసే మిషన్ పగల కొడతాడా వీడు? రోడ్లకి రౌడీజం చేస్తున్నాడా? రౌడీజం? నేనేం రౌడీజం గుండాయిజం చేయలేదు. నా రూపాయి నేను తీసుకున్నాను. రూపాయి వాడిదే కావచ్చు, మిషన్ వాడి బాబు సంపాదించి బస్ స్టాండ్ లో పెట్టలేదని చెప్పు. కానీ ఆ రూపాయి మాత్రం నా బాబు సంపాదించిందేనని చెప్పమ్మా. బాబు సంపాదించిన సొమ్మే అనుకున్నప్పుడు ఎవడికో ముష్టి వేశారనుకుని ఏ గొడవ లేకుండా తిరిగి రావచ్చుగా. 30 ఏళ్ళు వచ్చి నా తండ్రి ముష్టితో బతుకుతున్నాను. నాకు ముష్టి వేసే దమ్ము లేదని చెప్పు. మిషన్లు పగలగొట్టడానికి వస్తుందా దమ్ము? వస్తుంది. మరి నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు బల్ల కింద చేతులు పెట్టి 2 చేతులా సంపాదించడం లేదు. చిల్లరే కదా అని సింపుల్ గా వదిలేసి రావడానికి 10 ఏళ్ల నుంచి డిగ్రీలు చేత పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాడిని. బస్ ఛార్జీలు, హ్యాండ్ కర్చీఫ్లు, గడ్డం గీసుకునే బ్లేడ్లు దాకా అమ్మ నాన్నల మీద ఆధారపడి బతుకుతున్నాను. అందుకే నా డబ్బు నేను తిరిగి తెచ్చుకున్నాను. తప్ప అమ్మా? కాదురా. ఏంటి కాదే నీ బొంద? మిషన్లు పగలగొట్టడం లాంటి మెంటల్ పనులు చేయడం తప్పు కాదంటావా? తప్పే. ఏంటమ్మా తప్పు? నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటే ఇంటికి వచ్చి చూస్తే అవి పుచ్చులుంటే వాడి మొహాన్ని కొట్టి మంచి కూరగాయలు తెచ్చుకుంటావా లేదా? తెచ్చుకుంటాను. నేను అదే చేశా. అయితే తప్పులేదు. చీనరుమై, ఏంటే తప్పులేదు? కూరగాయలకి వెయింగ్ మిషన్ కి ఏంటే సంబంధం? సంబంధం లేదని నేను వాడికి నచ్చ చెబుతాను. కానీ మీరెళ్ళి స్నానం చేసిరండి, వెళ్ళండి. ఒరే పొంచిద్దుగని రారా. స్నానం అదొక్కటే తక్కువ. ఏమ్మా నేను చేసింది తప్ప? లేదురా, మీ నాన్న ఆవేశంలో ఏదో మాట్లాడతారు గాని నువ్వు ఆ విషయం మర్చిపో. ముందు పొంచి. ఒరే బాబు, ఇది కాశ్మీర్ చలువరాయి. వేలికి తొడుక్కుంటే ఒంట్లో వేడి తగ్గి అని డాక్టర్ చెప్పాడా? కాదు, గుళ్ళో పూజారి గారు చెప్పారు. వేడి తగ్గి ఒళ్ళు చల్లబడాలంటే ఒక గ్లాస్ మజ్జిగయ్యమ్మా, అంతేగాని ఇవన్నీ ఏంటమ్మా? దీని మహిమ నీకు తెలీదు. ఇది అన్ని రకాలుగా నీకు ఉపయోగపడుతుంది. తెలుసులే అమ్మా. నేను ఉంగరం పెట్టుకున్నాను అనుకో, ఎప్పుడైనా ఎక్కడైనా నా కోపం వస్తే టక్కున అమ్మ పెట్టిన ఉంగరం గుర్తొచ్చి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అంతేనా? నువ్వేమైనా అనుకో, నా కోసం ఈ ఉంగరం నువ్వు పెట్టుకోవాల్సిందే. అలాగే, నీ గురించి తప్పకుండా పెట్టుకుంటానమ్మా. మానాన్నే ఇక నుంచి నీకు ఏ గొడవలు రావురా. పోంచే పోంచే. స్వామి, చేతికున్న ఉంగరాన్ని చూడగానే పాల మీద పొంగులా మా అబ్బాయి కోపం తగ్గిపోవాలి. ఆవేశం, ఆగ్రహం ఆనకట్టేసినట్టుగా ఆగిపోవాలి. అమ్మా, నాకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? నీ వల్లే. నా వల్ల? అవును. నేను ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతిసారి వీడి కోపం తగ్గాలి, ఆవేశం తగ్గాలని కోరుకుంటున్నావు తప్పితే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం రావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? నీకు కోపం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు ఇస్తావు. ఎంత పెద్ద ఉద్యోగమైనా సంపాదిస్తావు. 7 కొండలవాడా? 7 కొండలవాడు వీడికి ఉద్యోగం ఇవ్వడు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ హుడా చైర్మన్ కలిసి వెళ్ళమని చెప్పు. ఎందుకంట? మన క్యాస్ట్ రికమెండేషన్ చేస్తాడా? ఇన్నాళ్ళు ఆ రికమెండేషన్ లేకే ఇట్ట ఏడ్చాడు. ఇప్పుడు దొరికిందిగా, ఇంకా ఇంటర్వ్యూ ఎందుకో? రికమెండేషన్ తో ఉద్యోగం ఇప్పించమను. ఇంట్లోనే కూర్చొని నెల అదే రికమెండేషన్ తో జీతం కూడా తెప్పించుకుంటా. అంత ఎటకారాలేమీ అక్కర్లేదు. నేనేమన్నా వీడిని కాళ్ళు పట్టుకోమంటున్నానా? ఫలానా వాళ్ళ అబ్బాయిని చెప్పి కనిపిస్తే చాలు, అన్ని ఆయనే చూసుకుంటారు. రికమెండేషన్ ఉద్యోగం నాకు అక్కర్లేదు. డిగ్రీలో 70%, పీజీలో 80% ఏ హుడా చైర్మన్ వేస్తే వచ్చాయంట. వీడేమి రిజర్వేషన్ క్యాండిడేట్ కాదు, వెళ్ళగానే పిలిచి జాబ్ ఇవ్వడానికి. ఈయన గారు ఏ రికమెండేషన్, రిజర్వేషన్ లేకుండానే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావురా నువ్వు. రిజర్వేషన్ క్యాండిడేట్లకు కూడా రికమెండేషన్లు అవసరం అవుతున్న రోజునివి. రికమెండేషన్లతో బతికే బతుకు నాకు అక్కర్లేదు. అమ్మా, వెళ్ళొస్తాను. బాబు జాగ్రత్త. ఏమే, నీ కొడుకు మారడా? మారతాడండి. ఈసారి ఇంటర్వ్యూలో తప్పకుండా సెలెక్ట్ అవుతాడు. అప్పుడు పూర్తిగా మారతాడు. పైగా ఎర్ర రాయంగులు కూడా తొడిగానండి.